సైట్ ఉన్నాయి అపార్ట్మెంట్లు కొందాం అనుకున్నా దీప్తికి ఏదో రేట్ సైన్ ఓల్డ్ అని చెప్పి కొంచెం వెనక లాగేశారు. బట్ ప్లేస్ మాత్రం బాగుంది, రీజనబుల్గా సైట్ రీజనబుల్. ఇదే మీకు విశాఖ పార్క్ చెప్పింది, మ్యూజియం పార్క్. ఇదిగోండి ఇది విశాఖ మ్యూజియం. అంతా మన సబ్మెరైన్ రియాలిటీ కూడా అక్కడికి వెళ్ళి సబ్మెరైన్ ఇది ఉంది కదా మనకి. వచ్చింది వర్షం వచ్చేస్తున్నాము, నీరుటే వస్తుంది కదా. అవి పడవలు కదా, ఫిషింగ్ బోట్స్. ఫిషింగ్ బోట్స్ మరి అట్లా లోపల ఎగ్జిబిషన్, ఎయిర్ క్రాఫ్ట్, హెలికాప్టర్ అందులోకి వెళ్ళొచ్చు. వీడియోలోకి యూట్యూబ్లోకి వర్క్ ఉంటుంది. సాటర్డే సండే ఫుల్ క్రౌడ్. కొద్దిగా దించుతా ఉండి ఒకసారి వీడియో తీస్తుంది. వెళ్ళదు ఒక 2 నిమిషాలకి ఇంకా. న్యూస్ పేపర్లో చదివా, దీని హాప్ ఆన్ హాప్ ఆఫ్ అంటారు. మొన్న నేను రష్యాలో ఉన్నప్పుడు కూడా ఉండింది ఇది. అనే వరకు ఇచ్చాడు. ఇది చెప్పండి, ఇట్ ఈస్ కోర్. మన పెద్దవాళ్ళ నుంచి ఇదంతా కోర్, బీచ్ కోర్ కనుక అంటే మనకి క్లోజ్గా ఇలాగా. చూడండి ఎన్ని కార్లు ఉన్నాయి ఇక్కడ. తర్వాత కట్టారు, అప్పుడు ఏం లేవు. సునామీ 2004 తర్వాత ఇప్పుడు మీ ఇళ్ళ డిమాండ్ ఇంకా. సెంట్ ఆలోచి దాని రైట్ తిప్పు, అక్కడికి వెళ్తే సెంట్ ఆలోచి చూసుకొని ఇప్పుడు ఆయన అడగండి. మేము పైకి వెళ్ళిపోయినాక కొద్దిసేపు కంటిన్యూస్ చేస్తారు. డీపీ పోర్ట్ ఇవన్నీ తర్వాత ఈ మధ్యలో వచ్చినాయి. ఇది ఎప్పుడుదో. డీపీ పోర్ట్ అంటే దుబాయ్ పోర్ట్స్ అండి. ఐరన్ ఓర్ ఎక్కడ మైన్స్ నుంచి వస్తుందా? ధనకారణ్యం. అదే ఇది ఈ స్టేట్ ఒరిస్సానా? ఒరిస్సా, ఛత్తీస్గఢ్. ఇది సెంట్ ఆలోచిస్ అమ్మా. సినిమాలు గినిమాలు ఓల్డ్ 100 days ఇలాగెళ్ళి అదే స్టేట్కి వెళ్ళినా వెళ్తాము. వీళ్ళకి వెళ్ళి అలాగ వెళ్దాం. మీకు ఇలా పోర్ట్ చూపిద్దాం. కనబడుతుంది సెంట్ ఆలోచిస్. వెరీ ఫేమస్. సీట్లు దొరకడం చాలా కష్టం. కింపిని సెంట్ ఆలోచి రెండింటికి చదివాడు మా అబ్బాయి. అప్పుడు కట్టి అందరూ ఇండియన్ స్కూల్స్. ఈ సినిమాలు కూడా తీసాయి. 100 years ఓల్డ్ ఉంటుందా? స్కూల్ విడిచిపెట్టే టైం కదా. దీనికి ఇంకా మంచి పేరు ఏంటంటే పాత పోస్ట్ ఆఫీస్. పాత పోస్ట్ ఆఫీస్ అంటే చాలు అనమాట. ఈ ఏరియా ఈ రీడింగ్ తీసుకుంటాం అంతా. ఎంత గొప్ప మాట్లాడు. మెరైన్ థింగ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఈ ఏరియాలో. మెరైన్ కాదు, ఇది ఈ పక్కన వెనకలిపోయింది. విశాఖ పోర్ట్ అథారిటీస్.
పెన్ వస్తుందా వెళ్ళి అక్కడ ఓపెన్ చేసి ఉంది ఎలగలేదు నేను ఇస్తాడా కొంచెం వెయ్యి ఉంది అది లక్కీ ట్రక్లో ఆపేశారు ఇక్కడి నుంచి ఇది రోజు చూస్తాను ఇప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఒక దశలో నెక్స్ట్ టర్నింగ్ అని ఉంటాం స్టీప్గా ఉంటుంది మసీద్ ఇక్కడ ఇది మసీదు మళ్ళీ మీరు ఒక అరగంట ఉంటే ఉన్నవి మీకు అప్పుడు క్వార్టర్స్ ఉండి కదా నేవల్ క్వార్టర్స్ పైన కొండ మీద కట్టేశారు బ్యూటిఫుల్గా ఉంది అదేం పోయి ఇంకా ఇంకా కనబడతలే దట్ ఈస్ కాల్డ్ అవుటర్ హార్బర్ గోడలాగా ఉంది కదా ఇట్లా యాక్చువల్లీ ఒక ప్యాసేజ్ లాగా ఉంది ఇట్లా ఇట్లా వస్తుంది కదండి అదే అదే ఇది ఆర్టిఫిషియల్గా తవ్వారు లేదు లేదు ఒరిజినల్ నేచురల్ దీన్ని మెయింటైన్ చేస్తున్నారు ఇందులోకి శాండ్ వచ్చి క్యాస్ట్ అయిపోకుండా ఇది మూసిపోకుండా అక్కడ షిప్ ముంచేశారు మోక్షగండ విశ్వేశ్వరయ్య ఎమినెంట్ ఇంజనీర్ అప్పుడు ఆయన ముంచిన తర్వాత అప్పుడు ఇదంతా డీపింగ్ చేసుకుని టగ్గర్స్ పెట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారు మట్టి తీస్తారు టగ్గర్స్ ఉంటాయి తర్వాత వార్లోనంట ఏదో పాకిస్తాన్ వాళ్ళు ఏదో సబ్మెరైన్ దగ్గరకు వచ్చేసిందంట అది అక్కడ 1971 అక్కడ అది అక్కడ అదిగోండి అది షిప్ అది బయట ఉంది అవుటర్ హార్బర్ ఆ అవుటర్ హార్బర్ నుంచి వెళ్ళిపోతే కొన్ని లోపలికి వస్తాయి కార్గో షిప్స్ కొన్ని ఇప్పుడు ఈ చిన్న దాంట్లోంచి ఎటుగా రావాలి ఇందులో షిప్ రాదు షిప్ అది నార్మల్గా ఉంటే ఈ టగ్గర్స్ తీసుకొస్తాయి టగ్గింగ్ ఓకే టగ్స్ తీసుకొచ్చి ఎటు వెళ్తాయి పోర్ట్లోకి వెళ్తాయి ఇంకా ముందుంది పైకి అలా ఈ పైన ఏమో సిగ్నల్ టవర్ వాళ్ళది నావల్ వాళ్ళు అందుకే మనం ఇప్పుడు ఇట్లా పైకి వెళ్తాంగా అక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్ళినప్పుడు అదంతా ఆయన మా ఊరు ఫాదరమ్మా ఆయన వస్తా
ప్రింట్స్ ఉంటాయి, ఫిక్స్డ్ ప్రింట్స్ ఉంటాయి. హ్యాండ్లింగ్ కూడా కార్గోను ఇవన్నీ. ఇప్పుడు ఆ బ్లాక్ ది ఉంది చూడండి, అది అది కోల్. ఇదే అది ఎల్లోదేమో సల్ఫర్ అంటే ఆ పని కప్పుకుంటారు కొన్ని కూడా. ఇవి రెండే మెయిన్. ఇంకా ఇంకేదో ఉందండి రెండుది అటుపక్క అనమాట. Yes. 120 years old. నేను నాకు డౌట్ అడిగాను, ఎల్లో ఇసుకుండేదంతా సల్ఫర్ కదా? No. That covers now. That sulfur was coming, as you said, Earlier. పాతకాలంలో. ఇప్పుడు అది కవర్స్ అంటే అప్పుడు సల్ఫర్ ఉన్నప్పుడు అది ఫైర్ యాక్సిడెంట్ జరగవా? జరిగేది. ఆల్ దీస్ థింగ్స్ యూస్ టు జస్ట్ బర్న్. ఆ స్మెల్ అక్కడ ఫైర్ అయితే ఇక్కడ ఇది మాడిపోయేది వేడి. సో నా దే షిఫ్టెడ్ ఎంటైర్ థింగ్. అది గంగారం పోటీ కూడా స్టీల్ ప్లాంట్ దగ్గర ఇక్కడ రెడ్ అది పాస్పేట్ అండి. సో ఇక్కడ ఈ కొత్త షిప్ కూడా వచ్చింది లాంచింగ్ అయినట్టుగా. మరి ఎక్కువ తీకండి. ఏరియా వీడియో ఉండాలో సెన్సిటివ్ ప్లేస్. ఫ్లైట్ వచ్చినప్పుడు కూడా మీరు చెప్తారు డెక్లోజ్ ద విండోస్ after India Pakistan war. Vizag is a good location. So they were బ్యాక్వర్డ్స్ near church. మీరు మార్నింగ్ వచ్చారా? అప్పుడు వెళ్ళి వెళ్తాను. And Assam. అస్సాం వెళ్ళారు. Assam 3 weeks. నేను ఇప్పుడు అనంతపూర్ జాబ్ అవుతుంటాను. అక్కడ పనులు ఉన్నాను. అబ్బాయి పనులు జాబ్ చేస్తాను. మీకు పక్కన నన్ను తెలిసి ఉంటుంది నా అనుకోని. అందరూ గారు లారెన్స్ ఫాదర్. Recently one of your relation father died, no? అదే చిన్నాడు చిన్న కొట్టారు. Jnana Prakash. ఆయన కూడా తెలుసా మీకు? And our writer నా దగ్గర ట్రైనింగ్ వచ్చేవారు. వాతాలి Come this way. Thank you. Come. This is a simple book. You can keep it in your soul. Some prayer. Primarily సంతానం కొరకు 9 weeks you have to pray. ఓకే. Every morning and evening. అమ్మా ఈ పాడు Huh? You have to take more ఇనిషియేటివ్. you also read Telugu, no? Yeah. So this prayer morning and evening. You might consult many doctors. You might have seen so many human. So now this is a favorite place for you when your child might have come, no? Yes. Raise to 1,000 praises every day. Some 200 praises. Evening before you go to bed. That will be. So daily 200 praises, no? So Abba Tandri, Hallelujah Stotram, Prayamgari Tandri, Hallelujah Stotram, Nitriva Tandri. So Pratham Hallelujah Stotram. 1,000 will be. Once it is over, come back again. To the first. 9 weeks continue till December, because Christmas preparation.
as we pray, wait for the baby Jesus to come into the world. Radharani. So this is surely we will hear good news. Amen. Huh? Thank you. Because we have been 18 years, 16 years of couple of the last time, they are having twins now. They are from Vizag. For them, though they are in Vizag, they came to know more than 5 years that prayers are going in here. That do not tell them. Since both of you came together, so we can start this. మీరు ఎంత ఆశతో చేస్తే అంతగా దేవుడు. We also continue to pray. ఉప్పిన వాసు తెలుసు. ప్రసాద్ ఫాదర్ వాళ్ళ అన్నయ్య మా బ్యాచ్మేట్ కండక్టర్ చేస్తారు కదా. బాల బాల వాస్ 1 to 5th. రాధారాము ఇది ఈ అండ్ ఐ కాదు. అదే 15 years అయిందండి. 18. This year is very important. Amen. This is called Jubilee Year of Jesus Incarnation. యేసు ప్రభు పుట్టి 2025 సంవత్సరం. Even 25 years church celebrates as a jubilee. 2000 is a great jubilee. So Jubilee year we can especially hope. Intensify prayer. You are in Dubai, no? Yes. But originally from Talwaram. I'm happy that PLK. So I'll keep and so I have this last week only we completed. Okay. In that add your names also and pray regularly. We offer every day for them special prayers. Thank you so much. God brought us here. That's what. I'm so happy to see. Sorry, ki varsham vachara nenu anukunna. But there are 2 angels who are come. Make small prayer. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున మహోన్నతుడ సర్వశక్తివంతుడైన మా తండ్రిని ఘనమైన పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఇదిగో ప్రభు, మరి నీ యొక్క ఏర్పాటు, నీ యొక్క దీవెనలు ఎంతో ఆశ్చర్యకరము. మరి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇప్పుడు ప్రభు ప్రస్తుతం దుబాయ్లో స్థిరపడి ఉన్నటువంటి దంపతులను ఆస్వాదించండి. ఇదిగో ప్రభు, ఎంతోమంది దంపతులు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా నీ యొక్క ప్రార్థన వరాల కొరకు వేడుకొనిచుండగా మరి యొక్క దంపతులను ఆస్వాదించండి. వీరి కొరకు ప్రార్థించి గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రభు. ఆనాడు అబ్రహాము సారాలను ప్రభు వారి ఆతిథ్యాన్ని బట్టి దీవించున్న అన్న ప్రార్థించగా ప్రభు నువ్వు ఇచ్చినటువంటి గొప్ప దీవెన సామువేలుని గొప్ప ప్రవక్తను అమ్మ మరియ తల్లి ఎలిజబెత్ నువ్వు అందించిన పరిచర్యను బట్టి ఇగో ఈరోజు దంపతులను ఆస్వాదించండి. మరి రేపటి రోజున వీరు చేయబోయే ప్రయాణాలలో దూరదేశంలో వీరికి నువ్వు ఇచ్చిన బాధ్యతలు పరిచర్యలో తోడుగా ఉండి మరి యొక్క ప్రార్థన ఉద్దేశాన్ని ఆస్వాదించండి ప్రభు. ఇదిగో నీకు అసాధ్యమైనది ఏది లేదని నమ్ముచున్నాం ప్రభు. ఈ నమ్మకంతో ఈ వచ్చే క్రిస్మస్ పండుగ ఈ ఏర్పాట్లలో ప్రభు నీ యొక్క దివ్య రూపము ఇదిగో ప్రభు తల్లి గర్భంలో స్థిరపరచ బలపరచమని ఈ చిన్న ప్రార్థన యేసే పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో టేక్ దిస్. God bless you. Good. We all we have to pray. They were given the land. They were taught carpentry, mason work. All the name school lo kattar. At always all kattar missionaries aina. They taught them. Those missionaries who came first, they were engineers and shipwrights and fathers చేసేవాళ్ళం. So they educated. They put them their children in the school Telugu medium. How the transformation took place after generation English medium వెళ్ళారు. సో అప్పట్లో పంటల టైంలో ఏముంటుంది, మంచి నవంబర్లో సైక్లోన్ రావడం పంట అంతా. సో బిషప్ వాజ్ కన్సర్న్ వాట్ టు డూ. సో హీ వాజ్ లుకింగ్ ఫర్ ఎ ప్లేస్ వేర్ మదర్ మేరీ స్టాచ్యూ అండ్ bring people in procession to pray for this. It is second water also they bombed here, but it not Then exploded. that time only Mother Diffused. Mary appeared in Lourdes. So Bishop In the second world war. this piece of hill Please. bought for 100 rupees. Oh. The British man want to give freely. He registered it. So it's called Rose Hill.
Okay. Mr. Ross was army chief. He bought this. He still is on his name. ఆయన దగ్గర నుంచి మనం కొన్నాం. ట్రాన్సాక్షన్ టేక్స్ ప్లేస్ నో. Okay. ఆయన అన్నారు ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఫ్రీగా ఇస్తే అప్పట్లో వాళ్ళకి ఇన్సైట్స్ హౌ ది ఇన్సైట్స్ ఉంటాయి. అప్పుడు ఈ వేరే టెంపుల్లో లేవు. బట్ పీపుల్ హిందూస్ ముస్లిమ్స్ అందరూ కూడా డిసెంబర్ 8th అని ఫస్ట్ ఫెస్టివల్. సిటీ మొత్తం హాలిడే ఆ రోజు అందరూ బై వాకే ఎమ్మెల్యే ఎంపీ అని దే కమ్ బై వాక్. హౌస్ ఉంది కింద నుంచి. కింద నుంచి నడిచే రావాలి. 5-6 లక్షల మంది ఒక్కరోజు కొండకి. ఇప్పుడు వచ్చే డిసెంబర్ 8th. ఇప్పుడు ఎవరి డిసెంబర్ 8th. కరోనా టైంలో కూడా ఆపలేకపోయారు ఎవరు. వీ డిడ్ నాట్ ప్రింట్ ఎనీ ఇన్విటేషన్. అయినా వచ్చేసారు. సేమ్ పోలీస్ ఎవరిబడి నోస్ ఇట్ ఈస్ నాట్ దట్. పోలీస్ కరోనాలో నో రిస్ట్రిక్షన్స్ ఇయర్. యూ కుడ్ సెలబ్రేట్ ప్రేయర్స్ అండ్ సర్వీస్. పోలీస్ బాగా దేవాలయాలు మూసిస్తే జనం ఎక్కడికి వెళ్తారు. దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా. బట్ ఇన్ ద సిటీ దే వర్ క్లోజింగ్. It is on the top of the hill, very fresh air. It will not affect corona. So I was attending hundreds of people during the lockdown period. We should open the church and keep. They are free to come and pray. Police people and the medical people, after their service in the hospital, they are frightened to go home. Their few family members afraid of them. వీళ్ళు సర్వీస్ చేసి వస్తారు కదా, వాళ్ళకి వచ్చిందని వాళ్ళకి వచ్చినట్లే. వాళ్ళు వచ్చి ఫాదర్ ఏం కొత్త ఇంటికి వెళ్తే మమ్మల్ని సప్పిరోజు వస్తున్నారు ఇంట్లో. సో యూ వాంట్ అట్లీస్ట్ గెట్ సమ్ కరేజ్ ఫ్రమ్ హియర్. నైస్ Emmanuel. What with us? మళ్ళీ మేము రౌండ్ కొట్టుకుని వచ్చాను చర్చిలోకి. అప్పుడు ఇట్స్ ఎ గాడ్స్ ప్లాన్. ఎందుకంటే ఆయన బయటకు వచ్చి మిమ్మల్ని గుర్తుపట్టడం అదే టైంలో, లేకపోతే కాదు. ఆయన చూడకపోతే మనం కలిసే వాళ్ళం కాదు కదా లోపలికి వచ్చి ప్రేయర్. చెప్పండి. ఆధార్ వెరిఫికేషన్. ఓకే ఓకే సరే నేను రౌండ్ వేసినట్టు ఉంటుందమ్మా. చర్చి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు.